సార్ చెప్పండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు అయింది. సూపర్ సిక్స్ అని చెప్పారు. అధికారంలోకి వచ్చారు. ఈరోజు ఆ పథకాలు ఏ విధంగా అమలు అవుతున్నాయి? ప్రజల్లో ఏ విధంగా ఏం మార్పు? అమలవట్ల ఏం అమలవట్ల. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు శ్రీలంక అయిపోతుంది, అప్పుల పాలు అయిపోతుంది రాష్ట్రం. మొన్న బడ్జెట్ అంత క్రితం కూడా ఎలక్షన్లో కూడా 14 లక్షలు అప్పు చేశారు. ప్రభుత్వం దేశ దివాళా తీసింది అని చెప్పాడు. అవి చెప్పాడు కదా, అప్పుల పాలు అయిపోయిందని చెప్పాడు కదా. చెప్పినప్పుడు సూపర్ సిక్స్ ఎలా అమలు చేస్తామని చెప్పారు. ఆయన 14 సంవత్సరాలు సీఎం చేశాడు, 40 సంవత్సరాలు ఇండస్ట్రీ. అంత అనుభవం ఉండేవాడు రాష్ట్రం అప్పుల పాలు చేశాడని చెప్పి ఆయనే చెప్పాడు. చేసినప్పుడు ఈ సూపర్ సిక్స్ పథకాలు ఎలా అమలు అవుతాయి? అంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చెప్పారు 70,000 కోట్లు అయితేనే ఇవ్వటం కుదరట్లేదు, 1,40,000 కోట్లు అవుతుంది. ఎలా కరెక్ట్ అది. ఇప్పుడు ఆయన చెప్పిన పథకాలు పక్కాగా అమలు చేశాడు, సంక్షేమ పథకాలు అమలు చేశాడు. ఈయన సంక్షేమ పథకాలు మొన్న ఈయన ఫైనాన్స్ మినిస్టర్, ఆయన పేరేదో ఉందండి, పయ్యావుల కేసు, సంక్షేమ పథకాలకు మేము వ్యతిరేకం అని చెప్పాడు. మేము చెయ్యం. అధికారంలో రాకముందు ఇస్తామని చెప్పారు. అదే రాకముందు ఇస్తామని చెప్పారు. తర్వాత వాలంటీర్లు దండగా, వాలంటీర్లు అనవసరం అని చెప్పారు. తర్వాత మధ్యలో కొన్నాళ్ళకి వాళ్ళు వాలంటీర్లు మేము పెడతాం, 10,000 ఇస్తామని చెప్పారు. అంత క్రితం ఇంకొక ఆయన ఏం చెప్పాడంటే, పేరు చెప్పలేండి, వాలంటీర్ల వల్ల ఆడవాళ్ళు కిడ్నాప్ అయిపోతున్నారు, 30,000 మంది పోయారు. అధికారం వచ్చిందిగా, 30,000 మంది ఎక్కడ ఉన్నారు, తీసుకురావాలిగా. అమ్మకి తల్లి అమ్మఒడి పథకం వీళ్ళు ఏం చేశారు, తల్లికి వందనం అని చెప్పాడు. తల్లికి వందనం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళకి ఇస్తేనే రాష్ట్రం దివాళా తీస్తుందని చెప్పిన ఆయన ఇంట్లో ఎంతమందికి ఇస్తే అంతకి, నీకు 15, నీకు 15, నీకు 15 ఎలా ఇస్తారండి? జనాలు మోసం చేయటమేగా, పక్కాగా మోసమేగా. ఆయనే చెబుతున్నాడు చేయలేమని. అసలు ఇవన్నీ చెప్పవసల సీఎం గారే చేయలేమని చేతులు ఎత్తేసాడు. చేతులు ఎత్తేసి నేను సంపద సృష్టిస్తానని చెప్పాడు. సంపద ఏం సృష్టించాడండి? రాష్ట్రానికి రేట్లు పెంచాడు, ఏది భూముల రేట్లు పెంచాడు. తర్వాత ఇది సరుకులు, తర్వాత రిజిస్ట్రేషన్ ఛార్జీలు, కరెంట్ ఛార్జీలు, మేమైతే కరెంట్ ఛార్జీలు తగ్గిస్తామన్నారు. ఏం చేశారు? ఎంత పెంచారు? ఇవన్నీ పెంచేశారండి. పెంచేసిన తర్వాత అమ్మఒడి పథకం లేదు, 14 ఎంతమందికి అండి అంతమందికి చెప్పేది లేదు. ఇది ఉపాధి హామీ పథకం అది లేదు. తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ 3,000 ఇస్తామన్నాడు. తర్వాత ఆడపడుచులకి 15,000 ఇస్తామన్నాడు. ఏమి చేయకపోగా ఎవరన్నా మేము చేయకపోతే కాలర పట్టుకుని ప్రశ్నించండి అని చెప్పి లోకేష్ గారు చెప్పాడు. ఎవరన్నా కాలర పట్టు నాబట్టాడు చెప్పామనుకోండి, వీడు ఎవడు చెప్పాడు, ఎందుకు చెప్పాడని వీడి మీద దాడి చేయటం, కొట్టడం, నాయకుల మీద దాడి. వీళ్ళు ఏంటంటే కేవలం అబద్ధాలు చెప్పి రూలింగ్లోకి వచ్చి అపోజిషన్ వాళ్ళని లేకపోతే ప్రశ్నించిన వాళ్ళ మీద దాడి చేయటానికి, కక్ష తీర్చుకోవటానికి ఈ ప్రభుత్వం తప్ప ప్రజల్ని ఆదుకుందాం, ప్రజలకు మంచి చేద్దాం అని లేదు, గాలికి వదిలేశారు. తర్వాత ప్రజల ఆరోగ్య పరిస్థితి పూర్తిగా క్షీణించిపోయింది, వదిలేశారు. ఆరోగ్య పరిస్థితి లేదు, హాస్పిటల్లో మందులు లేవు. తర్వాత సందుకి ఈ మందు ఒక కంట్రోల్ లేదు, లిమిట్ లేదు. ఎప్పుడు వెళ్ళినా మందు ఎక్కడ పడితే అక్కడ ఫుట్పాత్ల మీద తాగేస్తున్నారు. ఆరోగ్యాలు పాడైపోవండి. వాళ్ళు ప్రచారంలోనే బాబు బుడ్డి అది ఇదని మాట్లాడాడు, ఆరోగ్యాలు చెడిపోమని. ఎన్టీ రామారావు గారు మహానుభావుడు, ఆయన 2 రూపాయలు కిలో బియ్యం పెట్టి మద్యపాన నిషేధాన్ని చేస్తే ఈయన ఏం చేశాడు? రామోజీరావు గారు మహానుభావుడు చచ్చిపోయాడు. రాష్ట్రం నాశనం అయిపోతుంది, మద్యపాన నిషేధాన్ని ఎత్తేయాలి అని చెప్పి రామారావు గారికి బాగా కొట్టాడు.